హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి సార్, వీడియో అనేది రికార్డింగ్ అనేది నేను లైవ్ మార్కెట్లోనే చేస్తున్నాను. సో ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ఉంది. సో 3 PM అరౌండ్ అవుతుంది కదా. సో మరి ఇవాళ వచ్చిన ఫాల్ని ఎలా తీసుకోవాలి? సో గుడ్ న్యూస్ వచ్చింది కదా అనుకొని నిన్న గనక అగ్రెసివ్గా ట్రేడ్ చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా చెప్పాలి అని అంటే, సో ఉత్సాహంలో స్టాక్ మార్కెట్ వాంతి చేసుకుందా అన్నట్లు సో ఈరోజు బిహేవ్ చేసింది. కానీ రేపటి స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, సో ఆ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా ట్రెండ్ని బట్టి ట్రేడ్ చేయడం ఎట్లా, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేద్దాం. సో మేక్ ఇన్ ఇండియా, సో ఆ థీము డిఫెన్స్ స్టాక్స్కి సో అప్లై అవుతుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే మన పిఎం గారు చేసిన కామెంట్స్ అన్నమాట. సో దానితో డిఫెన్స్ స్టాక్స్ అన్నీ మంచి ర్యాలీ అయ్యాయి. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. పేటిఎం 4% డౌన్ ఇంట్రాడేలో. కారణాలు ఏంటి? స్విగ్గీ లాక్-ఇన్ పీరియడ్ సో ఎండ్ అవటం 7% డౌన్ అయింది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో రిలయన్స్ యొక్క చార్టు, న్యూస్ అప్డేటు, టాటా స్టీల్కి సంబంధించిన Q4 అప్డేటు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. యూపీఎల్ రిజల్ట్స్ బాగానే వచ్చినాయి కదా, మరి ఎందుకని ఇవాళ పడిపోయింది, కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ముఖ చిత్రంతో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ని ఒక లైక్ వేసుకోండి. సో అలాగే కొత్త వాళ్ళు కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పని అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో 24,610లో లైవ్ నడుస్తూ ఉంది. సో టైం 3 PM అరౌండ్ అవుతూ ఉంది. సో అయితే గ్లోబల్ క్యూస్ బాగానే ఉన్నాయి. నైట్ యుఎస్ మార్కెట్ మంచి జోష్లో క్లోజ్ అయింది. కానీ సో మార్కెట్ ఏంటంటే సో స్లైట్ గ్యాప్ డౌన్ అయ్యి సో హై లెవెల్లోకి వెళ్ళి దడేలని కింద పడింది. సో ఉత్సాహంలో వాంతి చేసుకుందా అన్నట్లు సో జరిగింది స్టాక్ మార్కెట్కి. సో ఇది ఊహించిందే, పెద్ద షాకింగ్ థింగ్ ఏమీ కాదు. సో అయితే చూడండి సార్, నిన్న అగ్రెసివ్గా మార్కెట్లో నిన్న క్లోజింగ్ ప్రైస్ చూసి ఇంకా ఫర్దర్గా మార్కెట్ అగ్రెసివ్గా వెళ్తుంది అనుకునే వాళ్ళు ఇబ్బంది పడి ఉండొచ్చు. అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడున్న అప్డేట్ ఏంటి? సీజ్ ఫైర్ అంటే ఇండియా పాకిస్తాన్ వార్ కైండ్ ఆఫ్ థింగ్కి సీజ్ ఫైర్కి సంబంధించిన అగ్రిమెంట్ అవ్వడంతో సో మార్కెట్లో ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. చూడండి ఫ్రెండ్స్, నార్మల్ థింగ్స్ అయితే కనుక ఎఫ్ఐఎస్కి కొంత క్లూ ఉంటుంది. కానీ ఇట్లాంటి థింగ్స్ ఏంటంటే వాళ్ళకి ముందు తెలియదు. అలాగే ఏంటంటే సో మన మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి ఆ అప్డేట్ వచ్చేటప్పటికి సో మన మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ డే ఏంటంటే గ్యాప్ అప్ అయింది కదా. సో అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఆ న్యూస్ ఇన్ఫర్మేషను లేటుగానే తెలుస్తుంది, మనకి లేటుగానే తెలుస్తుంది. సో అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ని పాజిటివ్గా టర్న్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఏంటంటే చూడండి, ఆ ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ ఏరియా సో రఫ్గా పెడుతున్నాను చూడండి. ఒకసారి నేను మార్క్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ క్యాండిల్ మొత్తాన్ని మార్క్ చేశాను కదా, ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు. సో కానీ ఎప్పుడైనా పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు ప్రీవియస్ డే క్యాండిల్ దగ్గర ఎవరైనా సెల్ చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. సో పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా పొజిషన్ క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు హైయర్ లెవెల్లో క్లోజ్ చేసుకుందాం అనుకుంటారు. అంటే సెల్ చేద్దాం అనుకునే వాళ్ళు హైయర్ లెవెల్లో ఉంటారు, బై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే సో లోయర్ లెవెల్లో ఉంటారు, హైయర్ లెవెల్లో కూడా ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు ఎక్కడ దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి ప్రీ మార్కెట్లో హెవీగా సెల్లర్ని డామినేట్ చేసేదాకా తగ్గట్టుగా ఎక్కడ దాకా ఉన్నాయని చూస్తే కనుక మనకి మార్కెట్ ఓపెనింగ్ అదే కదా. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి సో మనకి నిన్నటి మార్కెట్ ఓపెనింగ్ దాకా ఏంటంటే బై ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. కాబట్టి సో నేను ఇలా మార్క్ చేయొచ్చా? చూడండి ఫ్రెండ్స్, పెయింట్లో మీకోసం ఏంటంటే క్లియర్గా చూపిస్తాను. సో అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అర్థమవుతుందా? నేర్పించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మన ఛానల్ నేర్చుకునేలాగా మీకు ఉపయోగపడేలాగా నేను హెల్ప్ చేస్తాను. కాబట్టి నేర్చుకోండి సబ్స్క్రైబర్స్ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ దగ్గర నుంచి నిన్నటి ఓపెనింగ్ దాకా బయర్ డామినేట్ చేసే ఏరియా. అందుకని సో మార్కెట్ ఓపెనింగ్ అనేది అంత గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో చూడండి, ఒక్కసారి నేను పెయింట్లో చూపిస్తాను. సో చూడండి, అంటే బాగా డిమాండ్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే సో దిస్ ఈజ్ ద ఏరియా. అంటే హెవీగా బై ఆర్డర్స్ ఉన్న ఏరియా అదనమాట. సో ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత
పైకి వెళ్ళింది. అంటే సెల్ ఆర్డర్లు బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో కాబట్టి ఏంటంటే మంచి గ్రీన్ క్యాండిల్ మరబోజు క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా. సో అయితే మరి ఆర్డర్లు ఎక్కడ పెండింగ్లో ఉంటాయి అని అంటే, సో ఆర్డర్లు పెండింగ్లో ఉన్న ఏరియా ఏంటి అని అంటే, సో దిస్ ఈజ్ ద ఏరియా. సో మీరు చూస్తున్నారే, సో ఇదే అనమాట ఈ ఎల్లో బ్లూ నేను ఏదైతే ప్లేస్ చేస్తున్నానో, సో ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్లోకి వస్తుందో, సో అప్పుడు ఏంటంటే ఆ పెండింగ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఒక్కసారి నేను చూపిస్తాను చార్ట్లోకి వెళ్ళి. సో చూడండి, అంటే ఈ ఏరియాలో సో అంటే ఇప్పుడు నిఫ్టీ 24,570లో ఉంది. సో రేపు ఈ ఏరియాలోకి వస్తుందా అని అంటే అది చెప్పలేం. కానీ ఈ ఏరియాలోకి వస్తే మాత్రం ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేసి అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొచ్చు. ఎందుకని ఖచ్చితంగా బై ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఏరియా. సో ఈ ఏరియాలో ఖచ్చితంగా బై ఆర్డర్స్ ఉన్నాయి. చూడండి, ఈ ఏరియాలో మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు మన ఎక్స్టర్నల్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, మళ్ళా వారాన్ని ఇట్లాంటి ఏదైనా వస్తే తప్ప సో ఇక్కడ ఉన్న ఆర్డర్ల యొక్క స్ట్రెంత్ అనేది సరిపోతుంది మార్కెట్ని పైకి మూవ్ చేయడానికి. అంటే సో 23,936ని బేస్ చేసుకొని మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళాలని చూస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివే. సో మరి వాళ్ళు ఎందుకు సెల్ ఆఫ్ జరిగింది అని అంటే ఆర్డర్లు దొరక్క. చూడండి ఫ్రెండ్స్, నిన్న అంతలా ర్యాలీ వచ్చినప్పుడు ఈరోజు రీటైల్ పీపుల్ ఏంటంటే ఈరోజు కూడా ఓపెనింగ్ ఏంటంటే అగ్రెసివ్గా బై మోడ్లోనే ఉంటారు. కానీ ఇనిషియేషన్స్ కూడా బై చేయాలంటే సెల్లర్లు కావాలి కదా. వాళ్ళు దొరక్క ఏం చేస్తారంటే ఆల్రెడీ సో వాళ్ళు లోయర్ లెవెల్ నుంచి బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు, అలాగే ఈ లోయర్ లెవెల్ నుంచి బై చేశారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అంతే. సో రేపు కూడా ఇనీషియల్ మూమెంట్లో డిప్ కొట్టింది అనుకోండి, సో మళ్ళీ రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ మోడ్లోకి వెళ్తారు కాబట్టి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అదనమాట. కానీ రేపు డిప్ అవుతుందా లేదా అది నేను ఊహించను. కానీ ఈ రేపు కనుక ఈ ఏరియాలోకి వస్తే సో ఈ ఏరియాలో ఎక్కడ డిమాండ్ సప్లైని బీట్ చేస్తుంది అది నేను చూస్తాను. అంటే ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయి పైకి వెళ్తుంది. ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియాలోకి రాకుండా కూడా పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. అది ఇన్స్టిట్యూషన్స్కి లేకపోతే బాగా హెవీ యాక్టివిటీ చేసే పిరమిడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే అర్థమవుతుంది. సో మార్కెట్లో ఏంటంటే ఈ జోన్కి రాకుండానే మార్కెట్లో థింగ్స్ బాగుంటే ఏంటంటే సో కాస్త వోల్టాలిటీతో ఏంటంటే ఇక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అవి హెవీ నెంబర్ ఆఫ్ లాట్స్ చేసే వాళ్ళకైతే కనుక అలా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేషనల్గా కాన్సెప్ట్ మీకు నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు నేర్పించే ఉద్దేశంలో భాగంగా చెప్తున్నాను తప్ప మిమ్మల్ని అక్కడ ట్రేడ్ చేయమని నేను చెప్పట్లేదు. సో ఆ విషయం అనేది మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది ఒక 6 months చూడండి, దాని తర్వాత మీరు ఓన్గా చేసుకోండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి చేసుకోండి, అది వేరే. అంతేగాని ఇక్కడ సో అర్థం కాకుండా నేను చెప్పేదాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేద్దామని వెళ్ళొద్దనమాట. ఎందుకంటే మీకు కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ ఎల్లో కలర్ ఏరియాలోకి వస్తుందా రాకుండా పైకి వెళ్తుందా అనేది సో మార్కెట్లో థింగ్స్ డైనమిజం అది రేపటి యొక్క పరిస్థితులను బట్టి ఉంటాయి. కాబట్టి రేపు రన్నింగ్ మార్కెట్లో ఈ జోన్లోకి వచ్చి వెళ్తుందా జోన్లోకి రాకుండానే వెళ్తుందా చెప్తాను. కానీ ఓవరాల్గా ఈ స్వింగ్ ఏదైతే ఉందో సో ఇప్పుడు అప్ ట్రెండ్ ఏదైతే స్టార్ట్ అయిందో అది సో ఈ లోని బేస్ చేసుకొని మార్కెట్ ఫర్దర్గా ఏంటంటే 25,000 వైపు మార్కెట్ 25,000 అబవ్ వైపు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తాను. సో అన్లెస్ అంటే ఏదైనా మార్కెట్లో ఎక్స్టర్నల్ థింగ్స్ ఏదైనా పడితే, సో పాకిస్తాన్ వాళ్ళు ఇంకా డ్రోన్లు వేస్తూనే ఉన్నారు కదా. ఎందుకంటే మన కంట్రీలా కాదు అది. మన కంట్రీ గవర్నమెంట్ ఏం చెప్తే సో సైనికులు అది వింటారు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ అట్లా ఉండదన్నమాట. అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు లెక్క చేయరు. తెలుసు కదా, సైనిక పాలన అవి కూడా చూసే ఉంటారు కదా. మన చిన్నప్పుడు ఆయన గుర్తుందా, ముషరఫ్ సైనిక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ని అనుకుంటా కదా, సో తన్ని దించేసి తిను అధ్యక్షుడయ్యాడు. సో అంటే సైనికుల చేతిలో ఉంటుంది సో ఏంటది గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ చేతిలో పూర్తిగా సైన్యం మాట ఉందన్నమాట అక్కడ. సో అక్కడ ఉన్న ఇబ్బంది అదనమాట. సో వాళ్ళ పాలన అలా ఉంటుంది, వాళ్ళ రూల్స్ అలా ఉంటాయి అన్నమాట. సో సడన్గా ఏంటంటే సైన్యం కంట్రీ మొత్తాన్ని టేక్ ఓవర్ చేయగలుగుతుందా, సో పాకిస్తాన్ లాంటి కంట్రీల్లో అలా సాధ్యపడుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే సీజ్ ఫైర్ అన్నా కూడా వాళ్ళు డ్రోన్లు ఎగరేయడానికి కారణం ఏంటంటే సో సైనికులు వాళ్ళలో కొంతమంది ఏంటంటే రిటాలియేషన్ ఆ గవర్నమెంట్కి వినకుండా అగ్రెసివ్ నేచర్ అనేది చూపిస్తూ ఉంటారు, వాళ్ళ మాట వినకుండా అనమాట. దానివల్ల అంతేగాని సీజ్ ఫైర్ అన్న తర్వాత యాక్చువల్గా చేయకూడదు కదా. ఇప్పుడు ట్రంప్ కూడా ఊరుకోరు కదా అట్లాంటి
కానీ ఏంటంటే అక్కడ అక్కడ ఉన్న సైన్యంలో ఉన్న పీపుల్ చేస్తున్న థింగ్స్ అనమాట అవన్నీ. అట్లాంటి థింగ్స్ వల్ల మరి మళ్ళా వాళ్ళు డ్రోన్లు వేస్తే మనోళ్ళు ఊరుకుంటారా ఏంటి, మనోళ్ళు మిసైల్స్ వేస్తారు కదా. సో ఆల్రెడీ మన పిఎం మోడీ గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి అలాంటి థింగ్స్ వల్ల మళ్ళీ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ నడుస్తున్నాయి అనుకోండి, దానివల్ల మార్కెట్ ఏంటంటే డైరెక్షన్ మారచ్చు. కాబట్టి మార్కెట్లో డైనమిక్స్ నడుస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే మార్కెట్లో మ్యాక్రో డేటా చేంజ్ అవ్వనంత వరకు టెక్నికల్స్ పనిచేస్తాయి. మ్యాక్రో డేటా చేంజ్ అయినప్పుడు మనం రివ్యూ చేసుకోవాలి. సో ఈ పరిస్థితి ఇలాగే ఉంటే, అంటే ఈ సీజ్ ఫైర్ ఇలాగే ఉంటే కనుక ఈ ఎల్లో కలర్ జోన్ అనేది బయింగ్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ ఎల్లో కలర్ జోన్ రాకుండా కూడా గ్లోబల్ థింగ్స్ వల్ల కానీ లోకల్ థింగ్స్ వల్ల కానీ మార్కెట్ పైకి వెళ్ళచ్చు. అది రేపు రన్నింగ్లో చూడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అప్డేట్ ఏదన్నా ఉంటే, డైనమిక్గా చూడాల్సి ఏదన్నా ఉంటే కనుక ఈ జోన్లో టచ్ అయినా టచ్ అవ్వకపోయినా ఏ పాయింట్ నుంచి టర్న్ అవుతుంది చూడాలి అని అంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఇక్కడ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రీగా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో ఏదైనా కాన్సెప్ట్ నేర్పించాలి అంటే అలా ఇదిగో చూడండి, ఇట్లా మొన్న ఫాలో వచ్చే ముందు కూడా మీకు చూపించాను. ఒక 10 మినిట్స్ ముందు 15 మినిట్స్ ముందు మీకు చూపించాను. మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఫాల్ రాబోతుంది జాగ్రత్త అని. సో అది కాన్సెప్ట్ లాగా చూడండి తప్ప దాన్ని ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెతకద్దు. అర్థమవుతుందా? అదనమాట కదా. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో డైనమిక్ అప్డేట్స్ ఇంపార్టెంట్. అంతేగాని ఇక్కడ నేనేదో సపోర్ట్ రెసిస్టెన్స్ ఇట్లాంటి లైన్లకి డ్రా చేసి చెప్పాను అనుకోండి, మార్కెట్లో అవి మీకు పెద్దగా ఉపయోగపడవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా బిగినింగ్ డేస్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అవే ఫాలో అయ్యేవాడిని, అవి పనిచేస్తాయి అని అనుకునేవాడిని. అర్థమవుతుంది. కానీ మార్కెట్లో మ్యాక్రో డేటా, డైనమిక్స్ థింగ్స్, అక్కడ గ్లోబల్ క్యూస్, ఏషియన్ మార్కెట్స్ థింగ్స్, వాటిని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే పైకి మూవ్ అవ్వాలన్నా కూడా రీటైల్ పీపుల్ నుంచి ప్రాపర్ సెల్ ఆర్డర్స్ దొరకాలి కదా. రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రాపర్గా బై ఆర్డర్స్ ఫిల్ చేసుకోగలుగుతారు. ఇలాంటి థింగ్స్ అన్నీ పనిచేస్తాయి మార్కెట్ మీద అనేది నాకు లేటర్ ఇయర్స్లో అర్థమైంది. కాబట్టి మీరు కూడా మీరు రీసెర్చ్ చేయండి. నేను ఇది పని చేయనని, ఇది పని చేస్తాయని నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పింది నమ్మితే మళ్ళీ మీకు బిలీఫే అవుతుంది. కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ చూడండి, ఇన్పుట్స్, అలాగే సపోర్ట్ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అబ్జర్వ్ చేయండి. ఎలాంటి థింగ్స్ పనిచేస్తున్నాయో ఒక అవుట్లైన్కి రండి. కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ పడుతుంది, కానీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే నష్టాలు అనేవి తగ్గిపోతాయి, స్లోగా లాభాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. మినిమం 3 ఇయర్స్ పడుతుంది స్టాక్ మార్కెట్లో మీకు ప్రాఫిట్స్ స్టార్ట్ అవ్వాలంటే, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలంటే ఇన్ జనరల్గా. అన్లెస్ అంటే మీరు ఏదైనా గైడెన్స్లో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండర్ గైడెన్స్లో ఉంటే అది వేరే, కానీ ఇన్ జనరల్గా టైం పడుతుంది అనమాట. అదనమాట 3 ఇయర్స్ మినిమం పడుతుంది. అందువల్ల 3 ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 ఇయర్స్ వేరే వాళ్ళ అండర్లో ఉండమని చెప్తాను. వాళ్ళు ముంచితే నేనేం చేయలేను. సో అదనమాట కదా. సో వీడియో ఇప్పటిదాకా చెప్పిన థింగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి. మనం ఫర్దర్గా థింగ్స్ డిస్కస్ చేద్దాం, పదండి. చూడండి సార్, భారత్ డైనమిక్స్ కానీ హెచ్ఏఎల్ కానీ ఇట్లా డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ వచ్చాయి. కారణం ఏంటి అని అంటే మోడీ గారు చెప్పారనమాట. ఏంటంటే మేక్ ఇన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డిఫెన్స్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా మెజారిటీ ఏంటంటే మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అందువల్ల ఏంటంటే ఈ స్టాక్స్ ఇవాళ ర్యాలీ. లాస్ట్ నైట్ మనం పిఎం గారి స్పీచ్ చూసాం కదా. సో ఆ అప్డేట్తో ఏంటంటే ఆ స్పీచ్ చూసాం, విన్నాం. కాబట్టి ఆ అప్డేట్తో ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్కి ఇవాళ కళకళలాడాయి అని చెప్పొచ్చు. చూడండి సార్, టాటా స్టీల్ యొక్క Q4 అప్డేటు. సో రెవెన్యూ ఫ్లాట్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్ ఏమో 112% పెరిగింది. సో ఒకసారి టాటా స్టీల్ యొక్క Q4 అప్డేట్గా చూడమని చెప్తాను. సో అయితే ఏంటంటే ఇక్కడ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు చూడండి, అండర్ వెయిట్ అని చెప్తా టార్గెట్ ప్రైస్ కట్ చేశారు. సిఎంపి నుంచి ఇక్కడ పడిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో డెట్, ప్రాఫిట్స్, రెవెన్యూ వీటన్నిటిని అసెస్ చేసి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ అనమాట అది. సో ఆ ప్రైజులు కాదు మనం చూడాల్సింది, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పాయింటర్స్ చూడండి. ఏ పాయింటర్స్ చూసి వాళ్ళు టార్గెట్ ప్రైజులు సెట్ చేస్తున్నారో అవి చూడండి, ఉపయోగపడతాయి అని చూడండి సార్. వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ కలిపి ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఏంజల్ అయినా జెరోదా అయినా చూడండి. సో బిగినర్స్ అయితే జెరోదా ప్రిఫర్ చేయమంటాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేస్తే, ఓటీపీ ఎంటర్ చేస్తే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీకు నచ్చుతుంది. సో జెరోదా యాప్ మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. కాబట్టి మీరు బిగినర్స్ అయితే ఇది ప్రిఫర్ చేయమంటాను. ఎక్స్పీరియన్స్ అయితే ఏదైనా పర్లేదు, ఏంజల్ అయినా జెరోదా అయినా పర్లేదు. సో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తానా, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తానా మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. కాబట్టి
మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. చూడండి మన దాని తర్వాత యూపీఎల్కి సంబంధించి లాస్ట్ నైట్ వీడియోలో చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో యూపీఎల్ యొక్క రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో అది మనం 24లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే స్టాకింగ్ ప్రాబ్లం ఉంది అని అర్థమవుతుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ స్టాకింగ్ ప్రాబ్లం ఉంది, అది క్లియర్ ఆఫ్ అయిపోతుంది, ఒక 2-3 క్వార్టర్స్ పడుతుంది. యూపీఎల్ లాంటి మంచి మేనేజ్మెంట్ కంపెనీని మంచిగా ఇక్కడ నుంచి డ్రైవ్ చేస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో 24లో లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రోస్ కాన్స్ ఏంటో చెప్పాము. అలాగే కాన్స్ కూడా చెప్పాము. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పింది సాధ్యం అయ్యేలా వాళ్ళు చెయ్యాలి, కానీ కొన్నిసార్లు కుదరదు కదా. సో కాబట్టి ప్రోస్ కాన్స్ అన్నీ మనం డిస్కస్ చేసాము. అయితే యూపీఎల్ ఇవాళ సడన్గా డిప్ అయింది. సో చూడండి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ₹6 డివిడెండ్ కూడా చదివించారు. మరి స్టాక్ ఎందుకు పడిపోయింది? సో అంటే దానికి కారణాలు వెతకద్దు, ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను పదండి. చూడండి సార్, సోషల్ మీడియాలో యూపీఎల్ స్టాక్ ఎందుకు పడింది ఈరోజు అంటే చాలా కనిపిస్తాయి. పడ్డాక ఇవాళ ఇలా చెప్పచ్చు ఈజీ, నిన్న మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి పెరుగుతుందని చెప్పచ్చు. సో కానీ అది ఇంపార్టెంట్ థింగ్ అది. ఎందుకంటే ఎప్పుడైనా సరే క్వార్టర్లీ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్ నెక్స్ట్ డే మూవ్ ఎప్పుడు ప్రిడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు చదివిన థింగ్స్ అంతా అలాగే గైడ్లైన్స్ కూడా బాగున్నాయి, రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు సో ఏంటంటే ఎవరైనా ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే ఎక్కువ బై ఆర్డర్లు దొరుకుతాయి కాబట్టి ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఏంటంటే సెల్ చేస్తారు. అందువల్ల ఏంటంటే అవి టెంపరీగా డిప్ అవుతాయి. సో కొన్నిసార్లు అలాగే డిప్ అవుతాయి అని చెప్పేసి గుడ్ న్యూస్ వచ్చిందాన్ని మంచి రిజల్ట్స్ వచ్చిందని మీరు వెళ్ళి కనుక సెల్ కొడితే సో దడేలని రివర్స్లో పైకి వెళ్ళిపోతాయి అనమాట. సో అలా చేయకూడదు. సో డీసెంట్ ట్రేడర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైనా కానీ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డే ట్రేడింగ్కి వెళ్ళరు. గైడ్లైన్స్లు బాగున్నా కూడా కొన్నిసార్లు ఇలాగే జరుగుతాయి, అర్థమవుతుందా? అదనమాట. బికాజ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ బల్క్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి క్వార్టర్ రిజల్ట్స్ అయిన నెక్స్ట్ డే ఇంపార్టెంట్, అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను అమ్మాలి, ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ప్లేయర్ ఏదో మోర్గన్ స్టాన్లీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఏదో మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాను నేను. సో నాకు ఎక్కువ క్వాంటిటీ నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి గుడ్ న్యూస్ ఉన్నప్పుడే కదా ఎక్కువ బయర్లు దొరికేది. బయార్డర్లు ఉంటేనే కదా నేను సెల్ చేయడానికి. మీ ఊళ్ళో 20 ఎకరాలు అమ్మేవాళ్ళు ఉంటాయి కదా మీరు కొనేది, అదనమాట. అందువల్ల ఏంటంటే ఇలాంటి డేస్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి జరుగుతుంటాయి. అట్లా అని చెప్పేసి ఖచ్చితంగా పడుతుందని కూడా చెప్పలేరు. స్టాక్ మార్కెట్కి ఎటువంటి రూల్ లేదు, యు ఆర్ ట్రైయింగ్ టు డిఫైన్ ద రూల్స్. సో అదేమవుతుందంటే మనల్ని బయటికి వేస్తుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఇవి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ చూస్తే తప్ప తెలివి. మీరు హడావుడిగా ఏంటంటే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకొని టకాలని ఎందుకు నష్టం వచ్చింది నాకు స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనుకుని వెళ్తారు. కానీ ఒక 10 కాంటెక్స్ట్లు చూస్తే ఏంటంటే మీకు ఎలాంటప్పుడు వెళ్ళకూడదు, ఎలాంటి కాంటెక్స్ట్లప్పుడు దూరంగా ఉండాలనేది తెలుస్తుంది అనమాట, అంతే కదా. అది చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి సిటీ వాళ్ళు ఏంటంటే సిటీ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే నిఫ్టీ 50 హెవీ వెయిట్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి పెరగడానికి 5 ట్రిగర్స్ ఏంటి అనేది చెప్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి 15% పైకి వెళ్తుందని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఆ బిజినెస్ అంటే O2C బిజినెస్ కానీ జియో బిజినెస్ కానీ అన్నీ చూసి వాళ్ళు పాయింటర్స్ ఇచ్చారు. ఒకసారి చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్టు. సో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అంతే, ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. చూడండి సార్, పెరుగుతున్నప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్పర్ టార్గెట్లు ఇచ్చుకుంటా వెళ్తూ ఉంటాయి బ్రోకింగ్ కంపెనీలు, పడిపోతున్నప్పుడు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ పడ్డప్పుడు రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీసెంట్ డౌన్ఫాల్లో ఎంతమంది స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసుకొని స్టడీ చేసుకున్నారు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కానీ మీరు కానీ రీసెర్చ్ చేసుకొని, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 10% పెరుగుతుంది, 15% పెరుగుతుంది అని అంటారు. మళ్ళీ 1 వీక్ తర్వాత ఏదైనా వేరే అప్డేట్ ఏదైనా వచ్చిందనుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ టార్గెట్లు ఇస్తుంటారు. సో అది కాదు మనం చూడాల్సింది. ఓవరాల్గా రిలయన్స్ యొక్క ఓవరాల్ వ్యూ ఏంటి, కమింగ్ ఇయర్స్లో ఎలా వెళ్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే 6 ఇయర్స్, ఎందుకంటే మధ్యలో ఎక్స్టర్నల్ థింగ్స్ రకరకాలు వస్తుంటాయి, అవి ఎవరో కూడా ఊహించలేరు. కాబట్టి ఏంటంటే 6 ఇయర్స్ టు 10 ఇయర్స్ అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనమాట. షార్ట్ టర్మ్ చేసుకునేది ట్రేడింగ్. అసలు ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి, దాని తర్వాత స్టాక్ మార్కెట్లో జర్నీ చేద్దరు. కానీ నేను కామెంట్ సెక్షన్లో చూస్తుంటాను అనమాట. సో అన్న ఈ స్టాక్ని ఉంది నాకు ఎంత హోల్డ్ చేయమంటావా, ఇంకా మనం యావరేజ్ చేయమంటావా, అమ్మమంటావా, సెల్ చేయమంటావా, బయ్యా సెల్లా హోల్డా యావరేజింగ్ అని అడుగుతుంటారు. అసలు మీరు దేనికి కొన్నారు, అసలు ఏ ఉద్దేశంతో కొన్నారు, మీరు చేస్తున్న ట్రేడింగా, షార్ట్ టర్మ్ ట్రేడింగా, లేదా కొద్దిగా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోసం ట్రేడింగ్ చేశారా, లేదా 6 ఇయర్స్ టు 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్కి వెళ్ళారా.
సో ఇదేమీ కాకుండా మీరు అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఏంటంటే ఏ యూట్యూబర్ రిప్లై ఎవరు అసలు మేము ఇవ్వకూడదు అనుకోండి, అది వేరే విషయం చెప్తున్నాను. అలా అడిగి ఉపయోగం ఉండదు, ఎక్కడ మీరు ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు అనమాట. ఎందుకంటే మీరు ఆ స్టాక్ని ఎందుకు తీసుకున్నారు, మీ ఫైనాన్షియల్ థింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా ఆపోజిట్ పర్సన్కి, అదనమాట. కాబట్టి ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా మార్కెట్ పడుతున్నప్పుడు భయపడుతుంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే కంపెనీ ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ పడ్డప్పుడు పీర్స్తో కంపేర్ చేస్తే అది వెనకబడ్డప్పుడు అప్పుడు ఆలోచించాలి, అంతేగాని ప్రైసులు పడుతుంటే పెరుగుతూ ఉంటాయి. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా స్టాక్ అంటే కంపెనీ యొక్క బిజినెస్ గురించి ఫోకస్ ఉండాలి తప్ప ప్రైస్ యాక్షన్ గురించి ఫోకస్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అనరు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, నిఫ్టీ బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో కూడా రీట్రేస్మెంటే. సో దాంట్లో కూడా గ్యాప్, నేను ఎట్లాగైతే నిఫ్టీకి మార్క్ చేశానో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి అలా ప్రాక్టీస్ చేయండి, బ్యాంక్ నిఫ్టీకి మార్క్ చేయండి. సో ఆ జోన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్స్ జోన్ ఏంటో ఇలా నిఫ్టీకి ఎలా డ్రా చేశానో అట్లా మీరు కూడా డ్రా చేసే ప్రయత్నం చేయండి బ్యాంక్ నిఫ్టీకి, అదనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే లెక్కల మాస్టర్ అనమాట, స్ట్రిక్ట్గా ఉంటుంది. నిఫ్టీ ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. సో అయితే ఏంటంటే నిఫ్టీ అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ ఏంటంటే కొంచెం సేఫ్, ఎందుకంటే అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి సేఫ్. కానీ బ్యాంక్ నిఫ్టీ అట్లా కాదు, వోల్టాలిటీ ఎక్కువ. సో మీకు టార్గెట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో గ్యారంటీగా, కానీ ముందు స్టాప్ లాస్ ఇచ్చేస్తుంది, అర్థమవుతుందా? అదనమాట. ట్రైన్ కరెక్ట్ సమయంకే చేరుతుంది, కాకపోతే ఏంటంటే మీరు మిస్ అవుతారు, అర్థమవుతుంది. అట్లా ఏంటంటే ఇబ్బందులు పడుతుంది బ్యాంక్ నిఫ్టీతో. సో లెక్కల మాస్టర్ కదా, చూడండి, ఇబ్బందులు పడద్దని నేను చేయొద్దని నేను చెప్పను, మీరు చేస్తే లెక్కల మాస్టర్ కాబట్టి లెక్కలు చూసేస్తుంది అది. చూడండి ఫ్రెండ్స్, అది వీడియో. బాగా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియో చూద్దాం. సో అందాక సెలవు. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.